పరిశుద్ధుడ మహోన్నతుడ తండ్రి, గొప్ప దేవ, ఘనమైన మా కన్న తండ్రి, ఘనమైన పాదాలకు వేలాది స్తుతులు స్తోత్రాలు ప్రభా. తండ్రి, ఈ సంవత్సరంలో ప్రభా తండ్రి మరి 6 నెలలు ప్రభా మమ్మల్ని సజీవ లెక్కలో తండ్రి నువ్వు కాచి కాపాడి ప్రభా తండ్రి ఇచ్చిన ఆయుష్ని బట్టి నీకే మహిమ చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, ఈ దినం చూడక ఎంతోమంది మరణించినారు ప్రభా. ఈరోజు మేము ఇలా బ్రతికి ఉన్నామంటే నేను స్తుతించడానికి తండ్రి, నిన్ను ఆరాధించడానికి తండ్రి, నేను గణపరచడానికే ప్రభా. తండ్రి, అటు రీతిగా తండ్రి మా జీవితాలు ఉండడానికి మీ కృపను మీ సహాయాన్ని అనుగ్రహించండి. పాటల ద్వారా మహిమపరిచే భాగ్యాన్ని మాకు అందరికీ దయచేసినావు నాయన. అందుని బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి, ఇప్పుడు తండ్రి నీ మాటలు నేను చెప్పబోతున్నావు ప్రభా. పూర్తిగా నన్ను సిలువ చాటున మరుగుపరిచి ప్రభా నీ నోటికి బూరగా నన్ను వాడుకోండి ప్రభా. పలకబడుతున్న ప్రతి మాట స్పష్టమైన రీతిలో ప్రభా తండ్రి మాట్లాడని మీ కృపను అనుగ్రహించండి తండ్రి. నాతో అందరితో నీవే మాట్లాడి ప్రభా నీవే మహిమను పొందుతారని, మమ్మల్ని అందరినీ తండ్రి మీ స్వాధీనంలో ఉంచుకుంటారని తండ్రి, నా గొంతుని మీ స్వాధీనంలో ఉంచుకొని నీ నామానికి మీరే మహిమను పొందుతారని తను నిలబడడానికి శక్తిని మీరు దయచేయండి తండ్రి. బలహీనతను తండ్రి యేసుక్రీస్తు వారి నామంలో సాతాను అంధకార దురాత్మ శక్తులు యేసు నామంలో లయపరిచి నాకు శక్తిని బలం దయచేస్తున్నందుకు నీకే వందనాలు చెల్లిస్తే ఈ ప్రార్థన నజరేయుడైన యేసయ్య నామమున అడిగి పొందుకొని ఉన్నాం మా తండ్రి, ఆమేన్. ఒక 15 నిమిషాలు వాక్య సందేశాన్ని చెప్పుకొని ముగించుకుందాం. ఇక్కడ ఒక దేశంలో ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. ఇద్దరు భార్యాభర్తలకి 2 పిల్లలు ఉన్నారనమాట. ఉన్న తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళ దేశంలో కరువు వచ్చింది. కరువు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళు వేరే చోటుకి వెళ్ళిపోయినారు. ఎక్కడికి వెళ్ళినారు? వాళ్ళ దేశంలో కరువు రావడం వల్ల, ఆహారం లేకపోవడం వల్ల, వర్షాలు వస్తేనే కదా మనకి ఆహారం వచ్చేది. అయితే వర్షాలు పండట్లేదు, ఇంకా భూమి కూడా ఎండిన భూమిగా అయిపోయింది. వాళ్ళ పరిస్థితి ఏం బాలేదు. ఇంకా వాళ్ళందరూ భార్యాభర్తలు పిల్లలు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు అనమాట. ఏమనంటే ఇట్లా మన దేశంలో కరువు వచ్చేసింది కదా, మనం ఎక్కడైనా వెళ్దాము అనేసి మాట్లాడుకుంటాను అనమాట. ఈ రోజులు కూడా ఏమన్నా మన సైడ్ ఎక్కువ కరువు ప్రాంతం కాబట్టి ఎక్కువ ఎక్కడికి వెళ్ళాలనుకుంటారు, బ్రతకడానికి వెళ్ళాలని కోరుకుంటారు కదా. అట్లనే ఆ రోజుల్లో కూడా బైబిల్లో ఒక కుటుంబం ఏం జరిగిందంటే వేరే చోటుకి వెళ్ళాలని ప్రయాణమై వెళ్ళినారనమాట. అయితే అక్కడికి వెళ్ళకూడని ప్రదేశానికి వాళ్ళు వెళ్ళినారనమాట. అక్కడికి వెళ్ళకూడదు, దేవుని పిల్లలు కానీ లేకపోతే దేవునితో సహవాసం ఉండేవాళ్ళు కానీ వెళ్ళకూడదు, కానీ వెళ్ళినారనమాట. మనకు కూడా చూడండి, కుటుంబంలో ఏదైనా ఆర్థిక పరిస్థితులు, ఇబ్బంది పరిస్థితులు, ఇంట్లో భార్యను కానీ పిల్లల్ని కానీ పోషించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఏం చేస్తారు? చాలామంది ఏం చేస్తారు? ఎక్కడో వేరే చోటికి వెళ్ళాలని చూసుకుంటారు కదా. సరే, ఇంకోటి ఏంటంటే వేరే చోటికి వెళ్ళాలని చూస్తారు. తొందరగా డబ్బులు రావాలంటే ఏం చేస్తారు? చాలామంది తొందరగా మన చేతుల్లో మన ఇంట్లో పరిస్థితులు మారాలన్నా, భార్య పిల్లల్ని పోషించుకోవాలన్నా, ఆర్థిక పరిస్థితులు మన ఇంట్లో ఏదైనా మారాలనుకున్నా ఏం చేస్తారంటే ఈ పని చేస్తారు. ఏం పని చేస్తారంటే సామెతల గ్రంథము, ఇంట్లో తొందరగా ఆర్థిక పరిస్థితులు అంతా బాగా అయిపోవాలా, పిల్లల్ని బాగా పోషించుకోవాలా, భార్యకి ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను పోషించాలన్నప్పుడు కొంతమంది ఈ పని చేస్తారనమాట. ఏం పని చేస్తారంటే సామెతల గ్రంథం 16వ అధ్యాయము 8వ వచనం. అన్యాయం చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే శ్రేష్టము. ఇప్పుడు ఇంట్లో పరిస్థితులు మారాలంటే ఏం చేస్తారు? చాలామంది అన్యాయం చేత ఏమొస్తుందంట? ఇప్పుడు అన్యాయం చేత మనం కష్టపడినా కూడా రాని డబ్బు ఏం చేస్తారు? అన్యాయంగా చేసి కదా. అన్యాయం చేసినప్పుడు డబ్బు కొంచెం ఉంటుందా, తక్కువ ఉంటుందా? ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడు? అన్యాయం చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే, అంటే అన్యాయం వల్ల సంపాదించుకున్న డబ్బు ఎట్లా ఉంటుంది? చేతి నిండా ఉంటుంది. ఆ చేతి నిండా డబ్బు చూసినప్పుడు ఏమనిపిస్తుంది? ఇంకా ఇంట్లో వాళ్ళందరూ సేఫు, ఆర్థిక పరిస్థితులు అన్నీ సేఫు అనుకుంటారు కదా. అయితే ఇక్కడ దేవుడు ఏమంటాడంటే అన్యాయం వల్ల మనం సంపాదించుకోకూడదు కదా. నీకు ఇంట్లో ఏదో పరిస్థితి బాగాలేదని ఒకరిని అన్యాయం చేయడము క్రైస్తవుని లక్షణం కాదు. దేవుడు మనకు అట్లా నేర్పిలే. అన్యాయం చేయకూడదు, మనం మోసపోకూడదు, ఇంకొకరిని మోసం చేయకూడదు. అర్థమవుతుందా? మనము ఒకరిని మోసం చేయకూడదు, మనం మోసపోకుండా చూసుకోవాలి. అందుకే యేసుప్రభుల వారు బైబిల్లో ఏమంటారంటే యేసే రాకడికి సూచనలు ఏమన్నప్పుడు దేవుడు ఫస్ట్ ఏమంటారు? మిమ్మల్ని మోసం చేయడానికి కొంతమంది ఉంటారని చెప్తారు. మోసపోకుడని అంటాడు దేవుడు, యేసుప్రభుల వారు కదా. ఇప్పుడు మనం ఒకరిని మోసం చేసే హక్కు మనకి ఏ విషయంలో కానీ, డబ్బు విషయంలో కానీ, లేకపోతే చిన్న పని విషయంలో కానీ, లేకపోతే నమ్మకంగా ఉండే విషయంలో కానీ, ఏ విషయంలో కానీ ఒకరిని మోసం చేయకూడదు. మనము
మోసపడకుండా ఏం చేయాలా, దేవుణ్ణి అడగాలి కదా. ఇప్పుడు మనం ఒకరి చేత మోసపడకుండా ఎప్పుడు వస్తుందంటే, మనం ఎప్పుడైతే దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు గ్రహింపిస్తాడు కదా. ఒకరు మోసం మనల్ని చేస్తున్నప్పుడు అప్పుడు ఏమనిపిస్తుంది అంటే, మనం రోజు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, వాక్య ధ్యానంలో ఉంటున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు, పలానా వ్యక్తి గురించి మనకి ఏం చేస్తాడు, దేవుడు బయలుపరుస్తాడు కదా. కాబట్టి ఇవి ఉండకూడదు. అన్యాయం చేత కూడా మనం ఏం చేయకూడదు, గొప్పగా. ఇప్పుడు ఏమంటారంటే చాలామంది న్యాయం అని జరుగుతుంది కదా, పెద్ద మనుషులు కూర్చొని న్యాయం చేస్తారు కదా, వాళ్ళు కూర్చొని న్యాయంగా తీరుస్తారా, ఏమన్నా చేతులు ఏమన్నా పెట్టాలా నాకు కూడా తెలియదు, కానీ నిజంగా చూసినాను నేను కదా. ఇప్పుడు మామూలుగా ఏదో సమస్య వచ్చింది ఊర్లో కానీ కుటుంబంలో కానీ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, పెద్ద మనుషులు ఏర్పరచుకుంటారు కదా. పేరుకి పెద్ద మనుషులు ఉంటారు కానీ వాళ్ళ బిహేవియర్లో పెద్ద మనిషి తత్వం ఉంటుందంటే ఏముండదు. చేతులు డబ్బులు పెట్టినాం అనుకుంటే ఏం చేస్తారు, నీతిగా ఉండేకల్లా మాట్లాడరు కానీ ఏం చేస్తారు, ఎక్కడ డబ్బులు పెడితే అట్లా చేస్తారు కదా. ఇప్పుడు కూడా ఏదైనా జాబ్ విషయంలో కానీ ఏం చేస్తారు, డబ్బు ఇస్తే జాబ్ ఇస్తాం కదా. అట్లా అన్యాయంగా మనం ఒకరి చేతులు పెట్టి డబ్బు చేతులు పెట్టి జాబ్ సంపాదించుకొని అవసరం కూడా లే, దేవుడే ఇస్తాడు కదా. మన ఎందుకంటే సృష్టికర్త కదా మన దేవుడు. ఏ అక్కరు ఉన్నా కూడా దేవుడిని అడిగితే దేవుడు ఏం చేస్తాడు, మనం ఒకరి చేతిలో డబ్బు పెట్టి జాబు సంపాదించి అది దేవుని చిత్తం అయితే కాదనమాట. అయితే ఏం చేయకూడదు, ఇక్కడ అన్యాయం చేత గొప్ప లాభం వస్తుందని ఏం చేయకూడదు, ఆశించకూడదు. ఇప్పుడు దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు, నీతితో కూడిన కొంచెమే, మరి మాకు నీతిగా నిజాయితీగా ఉంటే కొంచెమే వస్తుందమ్మా, మరి ఎట్లా మా కుటుంబ పోషణ ఎట్లా, నా పిల్లల పరిస్థితి ఎట్లా అంటే, ఎప్పుడైతే ఆ దేవుడే అంటున్నాడు కదా, ఇప్పుడు నీతితో కూడిన కొంచెమే కదా. ఎంతైతే మనం కష్టపడి సంపాదిస్తామో అది కొంచెమైనా కూడా దేవుని దాన్ని రెట్టింపుగా చేస్తాడు. దేవుని మహిమకరం కాక ఫస్ట్ పనిలో ఏముండాలా, నీతి ఉండాలా. మన దేవుడు ఎలాంటి దేవుడు, నీతిమంతుడు. మనం దేవుని నమ్ముకున్న తర్వాత మనం ఎలాంటి వాళ్ళము, ఎప్పుడైతే రక్షణ తీసుకున్న తర్వాత మనం కూడా ఎవరము, నీతిమంతుడు మన యేసయ్య, తర్వాత మనము నీతిమంతులుగా ఉన్న మనం నీతితో ఎప్పుడైతే మన పనిలో నిజాయితీగా ఉన్నప్పుడు ఆ కొంచెంని దేవుడు ఏం చేస్తాడు ఆశీర్వదిస్తాడు కదా. కాబట్టి ఎవరి దగ్గర అన్యాయంగా ఇంట్లో పరిస్థితులు బాగాలేవని అన్యాయంగా ఎవరిని మోసము చేయకూడదు. ఇప్పుడు మరి ఒకరిని మోసం చేసినామనుకోండి, ఒకరు అన్యాయం చేసినామనుకోండి, మన బైబుల్లో ఏముంటుందంటే, నీవు చేసుకున్నది నీ నెత్తి మీదకే వస్తుంది. ఎవరి నెత్తి మీదకి, మనం ఏదైతే ఒకరిని అన్యాయం చేస్తుందో రెడీగా కాసుకొని ఉంటుంది. ఏముంటుంది, నువ్వు అన్యాయం చేస్తావు కదా ఒకరికి, ఆ అన్యాయం ఎట్లుంటుంది, బైబిల్లో దేవుడు రాయించినాడు కదా, ఏం విత్తితే అదే కోస్తాం కదా. మామిడి పండ్లు విత్తితే వేపకాయలు ఏమన్నా వస్తాయా, ఏం రావు కదా. కాబట్టి మనం మన బిహేవియర్ని బట్టి, మనం చూపించే ప్రవర్తన బట్టి, మనం చేస్తున్న నీతి కార్యాలను బట్టి, లేకపోతే అన్యాయం బట్టి, ఎవరి తీర్పుని బట్టి వాళ్ళకి వస్తాయి. అయితే ఇక్కడ భార్యాభర్తలు అన్నా కదా, ఎవరు ఆ భార్యాభర్తలు అంటే, ఇక్కడ నయోమి గారు ఎలిమెలెక్ గారు ఏం చేసినారు, వాళ్ళకి ఇబ్బందిగా ఉందని 2 కుమారులు తీసుకొని ఎక్కడికి వెళ్ళినారు, వాళ్ళు వెళ్ళకూడని ప్లేస్లోనికి వెళ్తే దేవుడు ఏం చేస్తాడు, మెచ్చుకుంటాడా? కానీ వాళ్ళు ఘోరమైన పరిస్థితి చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం కూడా మన పరిస్థితులు బాగుండాలని, ఎట్లయితే మన సమస్యలు తీరిపోవాలని, ఇంట్లో ఆర్థిక పరిస్థితులు తీరాలని, ఎట్లయితే అన్యాయ మార్గంలో వెళ్తే మనకి రావడం శిక్ష వస్తుందో, అట్లా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, 2 భార్యాభర్తలు మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే, వాళ్ళ భర్త చనిపోయినాడు. ఎందుకు, వెళ్ళమని ఏం చెప్పలేదు కదా, చెప్పినాడా, వెళ్ళమని ఏం చెప్పలేదు. చెప్పిన తర్వాత వాళ్ళ భర్త చనిపోయినాడు. వాళ్ళ భర్త చనిపోయిన తర్వాత కొన్ని రోజులకి వాళ్ళ భార్య ఏం చేసింది, నయోమి గారు, 2 మగపిల్లలు ఉన్నారు, వాళ్ళు కూడా ఏం చేసినారు, పెళ్లి చేసేసిన తర్వాత 10 సంవత్సరాలకి వాళ్ళు ఏం చేసినారు, ఇప్పుడు చూడండి, ఇప్పుడు వెళ్ళకూడని ప్లేస్లోకి వెళ్ళడం వల్ల ఏం జరిగింది, వాళ్ళకి నయోమి గారికి ఎంత నష్టం జరిగింది, తీసుకోలేనంత నష్టము. అసలు ఇంకా ఇప్పుడు చనిపోతే డబ్బన్నా పోయిందనుకోండి, సంపాదించుకోవచ్చు, కానీ మనుషులు చనిపోతే తీసుకొని రాగలుగుతామా, రాగలలేం కదా. అయితే ఏం జరిగిందంటే, చనిపోయిన తర్వాత అప్పుడు వాళ్ళ ఎవరికి, నయోమి గారికి ఒక గ్రహింపు వచ్చింది. ఏం గ్రహింపు వచ్చిందంటే, సరే ఇప్పుడు ఒక మాట వినిందనమాట. ఆమె ఏం మాట వినిందంటే, ఇంతకుముందు కరువు ఉంది కదా మా దేశంలో, ఇప్పుడేమో అక్కడ బాగుందంట, సరే అక్కడికి వెళ్దామనేసి ఇప్పుడు ఏం చేసినారు, బయలుదేరుతున్నారు కదా. ఇప్పుడు చూడండి, మనుషులు ఎట్లుంటారంటే, కష్టాలు ఉన్నప్పుడు ఒకలాగా,
కష్టాలు లేనప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు ఒకలాగా, సంతోషం లేనప్పుడు ఒకలా. దేవుని పట్ల ఎట్లా బిహేవియర్ ఉంటుందంటే ఒక్కొక్కసారి ఊసరి వెళ్ళనేది ఎవరైనా చూసినారా? ఎట్లా కలర్స్ ఒకటే కలర్గా ఉంటుందా? చూడలేదు అనుకుంటున్నా నేను. చూపిస్తా వీలైతే. ఊసరి వెళ్ళంటే కలర్ మారుస్తుంది. ఇప్పుడు ఏదైనా చెట్టు మీద వెళ్ళింది అనుకోండి, గ్రీన్ కలర్ ఉంటుంది, దాని రూపమే దేవుడు అట్లా పెట్టినాడు అనమాట, గ్రీన్గా మారుతుంది. ఒకవేళ బండ మీదకి వచ్చింది అనుకోండి, వైట్ కలర్ మారిపోతుంది. అంటే దానికి దేవుడు అట్లా స్వభావాలు ఇచ్చినాడు. ఒకవేళ దాన్ని మనం ఏం అనడానికి లేదు, కానీ మనుషుల అభిప్రాయాలు ఎట్లా మారుతున్నాయి అంటే బాగున్నప్పుడు ఒకలా, బాగాలేనప్పుడు ఒకలా ఇట్లా ఉంటున్నారనమాట. ఇప్పుడు నయోమి గారు ఏం చేసినారంటే వాళ్ళ గురించి అక్కడ మా దేశంలో ఇట్లా ఒకరోజు రాత్రి కూర్చొని మాట్లాడుకుంటున్నారనమాట. ఇప్పుడు ఎవరెవరు మిగిలినారు వాళ్ళ ఇంట్లో? ఎవరెవరు చెప్పాలా? అత్త కోడళ్ళు ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటున్నారన్నమాట. ఏమని మాట్లాడుకుంటున్నారు? నేనైతే కరువు ఉందని మా దేశంలో వచ్చినానమ్మా, ఇప్పుడైతే మరి మా దేశంలో బాగా దేవుడు సమృద్ధి ఇచ్చినాడంట, మంచి వర్షాలు వస్తున్నాయంట, పంటలు బాగా పండుతున్నాయంట అనేసి రాత్రి మాట్లాడుకుంటున్నారనమాట. మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంటే, సరే అత్త నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ వస్తానని ఇంకా పొద్దునే లేచినారనమాట. ఉదయం లేచిన తర్వాత ఏం జరిగిందంటే బయలుదేరినారంట. ఎక్కడికి? బెత్లెహేమ్కి వెళ్తున్నారంట. వెళ్తూ ఉంటే వాళ్ళ అత్తకి ఒక ఆలోచన వచ్చిందనమాట. వాళ్ళు మధ్యలో వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత మధ్యలో ఇప్పుడు మాట్లాడుకోవడం అంతా ఇంట్లో మాట్లాడుకున్న తర్వాత ఇప్పుడు అత్తమ్మ ఆడబెట్టింది, మళ్ళీ మార్గం మధ్యలో వెళ్తున్నారంట. వెళ్ళిన తర్వాత కొంతసేపు ఆగి, అమ్మ మీరేమో యవ్వనస్తులు కదా, మీరు ఏం చేయండి అంటే మీరు వెళ్ళండి, మీ దేశానికి మీరు వెళ్ళండి, మళ్ళీ పెళ్ళి చేసేసుకోండి కదా. భార్య ఇక్కడ అత్త కోడళ్ళు ఎవరైనా బాగా ఉన్నారంటే వీళ్ళే అనమాట. దేవుడు బైబిల్లో అందరి గురించి, పురుషుల గురించి అధ్యాయాలు లేకపోతే ఏమంటారు వాళ్ళ గురించి గ్రంథాలు లిఖించబడినాయి, కానీ బైబిల్లో స్త్రీల గురించి కూడా దేవుడు ఏం చేసినాడు కదా, ఇద్దరు స్త్రీల వ్యక్తుల గురించి గ్రంథాలు దేవుడు రాయించినారు. ఒకరు రూతమ్మ గారు, ఇంకొకరు ఎస్తేరమ్మ గారు. వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే మార్గంలో మధ్య నిలబడేసి వాళ్ళ అత్తమ్మకి మరి ఏం ఆలోచన వచ్చిందో రాత్రంతా మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్న తర్వాత ఉదయం నిలబడిన తర్వాత ఏమంటున్నారంటే, సరమ్మ మరి మీరేమో యవనస్తులు కదా అంటే మరి ఆ రోజుల్లో తొందరగా పెళ్ళిళ్ళు అయ్యేటివా లేదా చెప్పరా? అయ్యేటివి. ఇప్పుడు కూడా నేను హాస్పిటల్లో వర్క్ చేస్తున్నా కదా, ప్రెగ్నెన్సీ కానీ కోసం వస్తారు కదా, వాళ్ళందరూ 18 సంవత్సరాలే ఉంటాయి. నేనే ఆశ్చర్యపోతా. వాళ్ళు కొంచెం ఆకారంలో చూస్తే కొంచెం బాగానే లావు ఉంటారు, కానీ ఈయన అప్పుడే పెళ్లి చేసినారు. కొంతమంది 14 ఏళ్ళకి చేసినారనమాట. ఆశ్చర్యపోతుంది. అంటే ఈ రోజుల్లోనే అట్లా ఉంటే ఆ రోజుల్లోనే చేసేసింటారు కదా, చేసింటారు. అయితే వాళ్ళ అత్తమ్మ ఏమనిందంటే, వెళ్ళిపోండి మీరు, మీ అత్తమ్మ మీ తల్లులు ఉన్నారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి, మీరు పెళ్ళిళ్ళు చేసుకోండి, మీరు సంతోషంగా ఉండండి, సమాధానంగా ఉండండి అని పంపించేస్తుంది కదా. మనకి ఇట్లా ఏమైనా అవకాశాలు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఎవరైనా చనిపోయినారంటే మనం ఏం చేస్తాం? మధ్యలో ఎవరైనా మందిరానికి ఇట్లా వస్తుంటాం అనుకోండి, వస్తున్నప్పుడు సడన్గా మీ వాళ్ళు ఎవరో చనిపోయినారంటే ఏం చేస్తాం? ఇంకా ఒక ఆదివారము పోతే పోండిలే, ఏం చేస్తాం? మరి మా బంధువు మా వాళ్ళు కదా, ఎవరికి ప్రాధాన్యత ఇస్తారు? చనిపోయిన వాళ్ళ దగ్గరికి మందిరం అయిపోయిన తర్వాత వెళ్ళొచ్చు కదా. మరి అక్కడ పోయి ఏమైనా చేసేది ఉందా? ఏం లేదు కదా. ఏం చేస్తారు? మార్గం మధ్యలో మనకి ఇట్లాంటి అవకాశాలు వస్తే కానీ వదిలేసుకొని ఏమైనా పెళ్ళిన్నా కూడా మనం ఏడికి రాము, మందికి రాము. ఏదైనా అనారోగ్య పరిస్థితి ఏమైనా బాగాలేకున్నా కూడా తెలుసా, ఇంట్లో ఏమైనా గొడవలు జరిగినా కూడా ఎక్కడికి రారు? ఇంట్లో భార్యాభర్తలు బాగా డిషం వేసుకుంటారు అనుకో, పిల్లలు కానీ ఎవరైనా తల్లిదండ్రులు కానీ ఏమనుకుంటారు, ఈరోజు నాకు అసలు మనసే బాగాలేదు కాబట్టి నాకు ఆ దేవుని మందిరం వద్దు, ఏమొద్దని ఫస్ట్ అంత గొడవ అంతా మనం చేసుకొని ఎవరి మీద కోపం చూపిస్తాం కదా. దేవుడు ఏమైనా గొడవ పడమని చెప్తాడా? ఏం చెప్పాడు. కానీ ఏం చేస్తాం? అట్లా సాతాను అట్లా మనకి ఒకవేళ ఇంట్లో ఎట్లాంటి పరిస్థితులైనా ఉండని, ఏదైనా గొడవ పడని, ఏదైనా చేయని, దేవుని మందిరానికి వస్తేనే కదా దేవుడు సరిదిద్దుతాడు మాటలతో కదా. కాబట్టి ఎట్లాంటి పరిస్థితుల్లో కూడా ఫస్ట్ ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలా? ఎవరికి? ఇప్పుడు ఇక్కడ ఏం చేసినారంటే, ఇక్కడ నయోమి గారు ఇద్దరు కోడన్లు అనమాట. వాళ్ళ పేర్లు ఏం పేరు అంటే ఓర్పా గారు, రూతమ్మ గారు. వెళ్ళిన తర్వాత ఇంకో ఆమె ఏం చేసిందంటే బాగా ఏడ్చిందనమాట. ఏడ్చి సరేలత్తా నువ్వు వెళ్ళమని చెప్తున్నావు కదా అనేసి ముద్దు పెట్టుకొని ఏం చేసింది? వెళ్ళిపోయింది. మనం కూడా ఏం చేస్తాము, కొన్నిసార్లు దేవుణ్ణి మందిరానికంటే ప్రాధాన్యత ఎవరికి ఇస్తాం? మనము చెప్పాలి కదా. దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు కదా, ఎట్లాంటి పరిస్థితులైనా ఉండని. నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కుటుంబం అనమాట.
ఇది నిజంగా జరిగింది. ఏదో కుటుంబం దేవుని మందిరానికి వెళ్తున్నారనమాట. దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు ఏం జరిగిందంటే ఆటోలో వెళ్తున్నారు. ఇంకా ఒక 5 నిమిషాలు ఉంటే మందిరం వస్తుందన్నమాట. మందిరం వస్తుంది అన్నప్పుడు ఒక అమ్మాయికి ఏం జరిగిందంటే బ్లడ్ వామిటింగ్ చేసుకుంటుంది. ఏం చేసుకుంటుంది కదా, ఇప్పుడు మామూలుగా రక్తం అంటేనే మనిషికి చూస్తేనే భయం కదా, అట్లా భయం అనిపిస్తుంది. ఏం జరిగిందంటే సరే బ్లడ్ వామిటింగ్ చేసుకుంటుంది. అసలుకి చాలా వామిటింగ్ అంటేనే అది ఎక్కువ అవుతుంది కదా. సరే ఇప్పుడు ఏం చేయాలి, మళ్ళీ వాళ్ళు ఇడిచిపెట్టి ఆటో వెనకాలకి తిప్పి హాస్పిటల్కి వెళ్ళాలా, లేకపోతే డైరెక్ట్గా మందిరానికి రావాలా? మనమైతే ఏం చేస్తాం, పాండి ఫస్ట్ మందిరానికి వద్దు, మరి ఇట్లా సిచ్యువేషన్ ఉంటే మరి దేవుడు మనం ఏమంటాం, మళ్ళీ దేవుని మీదనే నెట్టుతాం. ఎట్లా అంటాం, దేవుడే ఆరోగ్యము చూసుకోమన్నాడు కదా, దేవుడే కదా అంటారు కదా, మంచిదే. ఇప్పుడు సరే ఆమె పరిస్థితి బాగాలేదని వెళ్ళిపోయింది. ఇప్పుడు బంధువులందరూ వెళ్ళినారా, వెళ్ళింటారా? వెళ్ళలేదు, వెళ్ళలేదన్నమాట. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ అమ్మాయిని ఒకటి హాస్పిటల్కి, అంటే దేవుని మందిరానికి ప్రాధాన్యత ఎవరికి తెలుస్తుంది? దేవుడు అంటే ఎవరైతే ప్రాధాన్యత ఎక్కువగా గుండెల్లో దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు దేవునికి ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పుడు ఏం చేస్తారు, ఒక వారం వస్తారు, కొంతమంది ఏం చేస్తారు, ఒక వారము స్కూల్కి కానీ కాలేజ్ కానీ ఇట్లా పోతే ఏం చేస్తారు, ఒక రోజు ఇచ్చిపెట్టి ఒక రోజు కాలేజీకి వెళ్ళాం అనుకోండి, ఏం చేస్తారు, బయట నిలబట్టి ఏం చేస్తారు, మందిరంలో ఆప్షన్ లేదు కదా, ఆప్షన్ ఏమైనా ఉందా, ఏం చేస్తారు, అడిగేతోళ్ళు ఎవరు లేరు కదా. కానీ ఒకప్పుడు ఎవరు అడుగుతారు, ఒకప్పుడు కదా. ఇదేందో స్కూల్ కాదు, స్కూల్కి అంత కాలేజీలకి అంత స్ట్రిక్ట్గా ఉన్నప్పుడు దేవుని మందిరానికి ఏం చేయాలి, కంటిన్యూగా వచ్చే వాళ్ళుగా ఉండాలి. వస్తే ఏమవుతుంది అంటే మనం ఆత్మీయంగా అభివృద్ధి చెందుతాం. ఇక్కడ ఏం జరిగింది, అట్లా మందిరానికి వెళ్ళవలసిన వాళ్ళు బ్లడ్ వామిటింగ్ అని చెప్పినా కదా, వాళ్ళు ఒకటి వెళ్ళిపోయినారు. మిగతా వాళ్ళందరూ ఎక్కడ వెళ్ళినారు, దేవుని మందిరానికి వెళ్ళినారు. దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత దేవుడికి వాళ్ళకి చాలా, ఎప్పుడైతే దేవునికి మన ప్రాధాన్యత ఇస్తామో అన్ని పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తాడు, దేవుడు తన కృపను అనుగ్రహిస్తాడు. ఇప్పుడు అత్తమ్మని ఎవరు ముద్దు పెట్టుకొని వెళ్ళినారు, ఇప్పుడు ఇంకో ఆమె ఏం చేయాలి, ఇది ఒక్క మాట చెప్పుకొని ముగించుకుందాం. ఇంకో ఆమె అంటున్న మాటలు చాలా బాగుంటాయి, చాలా మనకి ఇన్స్పైరింగ్గా ఉంటాయి. ఈమెలాగా మనం ఉండాలనిపిస్తుంది. ఎవరికంటే మందిరానికి ఎప్పుడోసారి వచ్చి వెళ్ళిపోయే వాళ్ళకి కాదు, ఎప్పుడైతే రోజు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ఉంటారో వాళ్ళు ఈ విషయంలో ఇట్లా ఉండాలని కోరుకుంటారు. ఎట్లా అంటే రూతు గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనం, అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు. ఇప్పుడు ఏమంటుంది, అత్త నన్ను మాత్రం నీ వెంబడ రావద్దనొద్దు, ఇంకేమనొద్దు, విడిచిపెట్టవద్దు. ఇప్పుడు రాత్రి ఇప్పుడు కోడలు ఇక్కడ రూతు గారు వాళ్ళ అత్త దేవుని గురించి అన్నీ చెప్పింటదా లేదా? ఇప్పుడు రాత్రి మాట్లాడుకొని ఎక్కడికి వచ్చినారు వాళ్ళు? ఇప్పుడు అత్తమ్మ బాగా చెప్పింటుంది, మా దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చినాడు, యోర్దాను నదిని దేవుడు చీల్చినాడు, ఎరికో గోడల్ని దేవుడు స్తుతి చేయడం వలన చీల్చినాడు అనేసి చాలా 10 తెగుళ్ళు ఐగుప్తు మీదకి మా దేవుడు చాలా అద్భుత కార్యాలు చేసినాడు, ఇట్లా అన్నీ చెప్పింటదా లేకుంటుందా? చెప్పింటది. చెప్పిన తర్వాత కోడలు ఏమనాలా, ఏమత్తా నువ్వేం బల చెప్తే మీ దేవుని గురించి అంటారా లేదా? మనం కూడా మన దేవుని గురించి ఏమైనా చెప్పినప్పుడు సడన్గా మన జీవితంలో ఏమైనా కష్టాలు వచ్చాయనుకోండి, మనం ఇతరులు ఏమంటారు, ఏమి మీ దేవుని గురించి భలే చెప్తే మళ్ళీ ఏమి ఇట్లా ఉంది అని అంటారా అనరా? ఇప్పుడు ఆమె కూడా అనాలా లేదా, ఏమత్తా చాలా బాగా చెప్తివి, మరి పెళ్ళయి 10 సంవత్సరాలు నీ దగ్గరే ఉంటే నేను మరి మా దేవుడు ఇట్లాంటివి అట్లాంటివి, మరి నీ కుమారులను ఎందుకు తీసుకుపోవాలా, నీ భర్తను ఎందుకు తీసుకోవాలా, నీ పరిస్థితి చూడు ఇప్పుడు ఒంటరిగా ఉన్నావని కోడలు అనాలా లేదా? మన ఇంట్లో ఏదైనా పరిస్థితి జరగకూడని సంఘటన ఏదైనా ఇంట్లో కుటుంబంలో జరిగిందనుకోండి, ఏమంటాం మనం, ఇంకా ఏమంటారు, ఎవరైనా ఓదార్చడానికి మనం వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు ఏమనాలా, మాకు దేవుడు వద్దుగా, అసలు దేవుని మందిరం రండమ్మా, ఇట్లా మామూలే, ఇంకా ఏముందిలే, ఇంకా ఈ లోకం శాశ్వతం కాదులే అంటే, ఎందుకు అట్లా అంటున్నారు, మేము దేవుని బాగా నమ్ముకున్నాం కదా, మా జీవితంలో ఎందుకు కష్టాలు వచ్చినాయి? క్రైస్తవులకంట కష్టాలే రాకూడదంట కదా, క్రైస్తవులకి కష్టాలు రావద్దా? కష్టాలు ఒక పాట ఉంటుంది, ఎన్నెన్నో శ్రమలను భరించి మనము పరలోకం చేరాలిలే. తర్వాత క్రైస్తవు ఏమనుభవించాలా, అనుభవించాలి లేదా? మళ్ళీ ఏమనుకుంటారు అందరూ, కష్టాలే రావద్దు అనుకుంటారు కదా. ఇప్పుడు రూతమ్మ అట్లా ఏమైనా అయిందా?
కదా. మనమైతే అంటాం, ఖచ్చితంగా అంటాం, సర్లేమ్మా ఏదో అయిపోయింది, దేవుని దగ్గర రామ్మ, దేవుడు నీతో మాట్లాడతాడు, మనం కూడా దేవుని దగ్గరికి వెళ్తామంటే ఆ దేవుడు వద్దు, నన్ను పిలవద్దు, నేను అసలు రాను, నేను వెంబడించాను అంటామా లేదా? కానీ ఈమె ఏం నేర్పిస్తుంది మనకి? ఏం నేర్పిస్తుంది? భర్త లేకపోయినా, పిల్లలు ఆమెకి 10 సంవత్సరాలు అయిన తర్వాత పిల్లలు పుట్టకపోయినా ఏం నేర్పిస్తుంది? వాళ్ళ అత్తతో ఏమంటుంది? నేను నీతో పాటు వస్తాను. ఇంకేమంటుంది? నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు, నన్ను కదా. మనం ఏం చేయకూడదు? మన ఇంట్లో ఎట్లాంటి పరిస్థితులు అయినా కూడా ఏం చేయకూడదు? దేవుణ్ణి వదిలిపెట్టకూడదు కదా. వదిలిపెడితే ఏమి రాదు కదా, ఏమేమి రాదు. దేవుణ్ణి గట్టిగా పట్టుకొని ఆ శ్రమల్లో దేవుడు మనకి ఎందుకు అనుమతిస్తాడంటే క్రీస్తు స్వారూప్యంలోనికి మనల్ని మార్చడానికి. దేవుని మహిమ కలుగాక. అందుకే చూడండి, కష్టాలు వచ్చినప్పుడు మనిషిని చూడండి, కష్టాల తర్వాత మనిషిని చూడండి కదా, చాలా డిఫరెంట్ ఉంటారు. ఎట్లుంటారు? కష్టాలు వచ్చిన తర్వాత దేవునిపై ఏముంది, దేవుడు చూసుకుంటాడు కదా, దేవుడు ఉన్నాడు, దేవుడు చూసుకుంటాడు. దేవుని చిత్తం లేనిదే ఏది మన జీవితంలో ఏది జరగదు కదా. ఒక జ్వరం అయినా, ఒక మరణమైనా. ఇప్పుడు మనిషి అంటే దేనికి భయపడతారు చెప్పండి కదా. మనిషికి ఏమైనా అయితే మరణం అవుతుంది కదా. ఒకవేళ దేవుని మన గుండెల్లో పెట్టుకున్నప్పుడు, దేవుణ్ణి మనం పూర్తిగా హృదయపూర్వకంగా ఆరాధిస్తున్నప్పుడు చావైతే ఏంది, మనం చచ్చిపోతే ఆడిపోతాం. ఒకప్పుడు నేను చావంటే చాలా భయపడుతుంటే, ఎప్పుడంటే దేవుడు అంటే తెలియక ఉన్నప్పుడు చచ్చిపోవాలంటే నరకానికి వెళ్తానేమో అనుకున్నా. ఇప్పుడు చెప్తున్నా, గుండెల మీద చేయబెట్టుకొని, ఇప్పుడు ఎందుకంటే నా హృదయం నిండా యేసయ్యనే ఉన్నాడు. నేను ఇప్పుడు ఎప్పుడైనా చచ్చిపోయినా కూడా దేవుడు మాత్రం దేవుని సన్నిధికి వెళ్ళిపోతా అనుకుంటా. దేవుని మహిమ కలుగాక. అంటే అప్పుడు ఎప్పుడు ఆ భరోసా వస్తుంది అంటే, దేవుణ్ణి మనం హృదయపూర్వకంగా ఎవరు నమ్మకపోయినా గుడ్డిగా, ఎవరు నమ్మాలా? గుడ్డిగా ఒకరొకరు ప్రేమించుకొని గుడ్డిగా నమ్మి ప్రేమికులు మోసపోయే వాళ్ళు ఉంటారు. కానీ మన దేవుని కళ్ళు మూసుకొని ఏం చేయొచ్చు? దేవుడు మనల్ని అన్యాయం చేయుట దేవుడు అసంభవం అని ఉంటుంది కదా. దేవుణ్ణి మనం ఏ విషయమైనా కూడా, మనం దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా కూడా అది దేవుని చిత్తం లేనిదే, దేవుని సెలవు లేనిదే మన జీవితంలోనికి. అందుకే తల వెంట్రుకలు ఒక్కటైనా రాలడము బైబిల్లో ఏముంటుందంటే, తల వెంట్రుక దేవుని చిత్తం లేనిదే, తల వెంట్రుక అనేది చీప్ కదా. ఒక వెంట్రుకను మనం ఏమన్నా లెక్క చేస్తామా కదా. మన జీవితంలో తల వెంట్రుకకి లెక్క పెట్టిన దేవుడు, మన జీవితంలో ఏదైనా జరగకూడని సంఘటన, ఒకవేళ బాధ కానీ కష్టం కానీ దేవుడు మనకి అనుమతిస్తేనే కదా వచ్చేది కదా. అన్ని విషయంలో దేవుడు ఏం చేస్తాడు? తన కృపను అనుగ్రహిస్తాడు. ఈ విషయంలో మనకు అందుకే దేవుడు ఏమంటాడంటే, శ్రమల్లో కృంగిపోయిన వాడు చాతగాని వాడవుడంట. అంటే శ్రమల్లో ఏం చేయకూడదు? శ్రమలు వచ్చినాయని క్రైస్తవులకి మనం ఎప్పుడైతే వాక్యం నింపుకుంటామో ఏం చేయకూడదు? శ్రమలు వచ్చినాయని కృంగిపోయే లక్షణము. బయట వాళ్ళకు కూడా శ్రమలు వస్తాయి, అన్యులు కూడా శ్రమలు వస్తాయి, వాళ్ళు కృంగిపోతారు. కానీ మన దేవుడు మనకు నిరీక్షణాస్పదం ఎవరు కదా. అందుకే మన మందిరం పేరు ఏం పేరు? నిరీక్షణ కదా. దేనిపై నిరీక్షణ? చనిపోయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తామని నిరీక్షణ? దేవుని సన్నిధికి వెళ్తామనే నిరీక్షణ. ఇది ఒక్కటి చెప్పుకొని ముగించుకుందాం. ఇప్పుడు ఆమె ఏమంటుంది? నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టమనియు, నన్ను బతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళే చోటికే నేను వచ్చేదను. ఈవిడ ఏమంటుంది? ఈమె నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ. ఇప్పుడు ఈమె అసలు దేవుడు అంటే తెలియదు, దేవుని మాటలు అంటే తెలియదు, అసలు దేవుని ఆజ్ఞలు అంటే తెలియదు. ఈమె ఎవరు? ఒక అన్యురాలు మాట ఏమంటుంది ఆమె? అత్త నువ్వు ఎక్కడికి వెళ్తే. ఇప్పుడు భార్యాభర్తలు ఏమన్నా ఇంట్లో ఒకరు ఆత్మీయంగా సరిగా ఉన్నప్పుడు, ఒకరు లోగా ఉన్నప్పుడు, భర్తతో పాటు దేవుని మందిరానికి వచ్చే వాళ్ళు ఎంతమంది ఉంటారు? భర్త భార్యలు సరిగానే ఉంటారు కదా. దేవుడు భార్యాభర్తలు ఎందుకు ఏర్పాటు చేస్తాడంటే, ఇద్దరు కలిసి అనేక మందిని తిప్పాలని. ఏం చేయడానికి? కానీ ఇంట్లో భార్యాభర్తలు గొడవలకే సరిపోతాయి. ఏం సరిపోతాయి? ఒకరికొకరికి పొసగదు, ఒకరికొకరు సరిగా ఉండరు, ఒకరికొకరికి చెప్పకుండా చేయడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. ఏది చేసినా కూడా ఫస్ట్ దేవునితో మాట్లాడిన తర్వాత భార్యాభర్తలు కూర్చొని, భార్యాభర్తల గురించి దేవుడు ఏమంటాడు? ఏక శరీరం అంటే, ఏక శరీరంలో భార్యకు అన్ని చెప్పి చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరు లేరు. అట్లాంటి భార్యాభర్తలు ఎవరు ఉన్నారంటే అకుల, ప్రిస్కిల, వాళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరు ఒకటే మాట మీద ఉంటారు, ఒకటే పని మీద చేస్తారు. పౌలు గారిని కూడా 2 సంవత్సరాల పాటు, ఇప్పుడు సేవకుడిని ఒక కుటుంబంలో చేర్చబడాలంటే భార్యాభర్తలు ఇద్దరు సరిగా ఉంటేనే కదా. అన్ని విషయాలు భార్యాభర్తలు ఎట్టుండాలా? ఒకరికి మాదిరికరంగా, మాదిరి లేదు ఏమీ లేదు కదా. ఒకరు అంటే, ఒకరు తూర్పు అయితే ఒకరు పడమర ఉంటారు కదా. ఒకరి మాటలు తూర్పు అయితే
ఇట్లుంటారు. ఇద్దరి మధ్యలో ఐక్యత ఎప్పుడు వస్తుంది? అందుకే ఇద్దరి మధ్యలో ఒకరు ఉండాలి. ఎవరు? దేవుడు ఉండాలి. దేవుడు ఉన్నప్పుడు ఏమొస్తుంది? ఐక్యత వస్తుంది కదా. ఐక్యత రావడానికి ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఇక్కడ నీవు వెళ్ళు చోటుకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటుని నేను నివసించేదను. అత్త ఏమంటుంది? నువ్వు ఎక్కడ నివసిస్తే అక్కడ నివసిస్తా అంటుంది. నీ జనమే నా జనము. ఎవరి జనమంట? అత్త నీ వాళ్ళు ఉన్నారు కదా, ఇంకా నా వాళ్ళందరిని వదిలిపెట్టేస్తున్నా కదా. ఈరోజు కూడా దేవుని నమ్ముకున్న తర్వాత నిన్ను ఎవరైనా నీ బంధువులు విడిచిపెట్టినారేమో, కానీ నీ బంధువులంతా ఎవరు? చాలామంది బాధపడతారు కదా, మేము ఇట్లా దేవుని నమ్ముకున్న తర్వాత మా కుటుంబంలో అన్యులకు ఎక్కువ జరుగుతాయి అన్నమాట. ఇట్లా ఏమంటారంటే మా బంధువులందరినీ అందరూ వెలివేస్తున్నారు, మమ్మల్ని వాళ్ళ దాంట్లోకి రానియడం లేదంటారు కదా, చాలామంది బాధపడతారు. అయితే ఇక్కడ ఏం చేస్తుంది? ఇక్కడ అన్యురాలైన నీ జనమే నా జనం అంటే ఇప్పుడు ఒకవేళ నీ రక్త సంబంధికులు వాళ్ళందరూ లేకపోయినా కూడా ఆత్మీయ రక్త సంబంధికులే ఎవరు? బంధువులు కదా. ఇప్పుడు ఆపదలు అక్కర్లు వచ్చినప్పుడు ఇతరుల సొంత బంధువులే ఆదుకోకపోవచ్చు, కానీ ఎవరు ఆదుకుంటారు? ఎవరు? ఆత్మీయులుగా. ఇప్పుడు మనమందరం ఒక కుటుంబం కదా. ఎవరు? నువ్వు ఒక్కటి నేనొక్కటి అందరు కాదు కదా. సంఘం అనేది ఏంది? ఒక ఫ్యామిలీ అనమాట. మీకు ఏదైనా సమస్య ఇబ్బంది వచ్చినప్పుడు మీరు ఆత్మీయతలు పంచుకున్నప్పుడు ఏం జరుగుతుంది? మీ గురించి ప్రార్థన చేస్తే అది ఎంత ఘనత కదా. ప్రార్థన చేస్తే ప్రార్థన ఎవరు వింటారు? కాబట్టి నీ బంధువులు ఎవరైనా మమ్మల్ని అందరూ దూరం పెట్టేసినారు, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, వాళ్ళ పెళ్ళిళ్ళకి పిలిచట్లేదు, వాళ్ళ కార్యాలకు పిలిచట్లేదని బాధపడిన అవసరం లేదు కదా. ఇప్పుడు ఏం చేసింది? నీ జనమే నా జనం కదా. మనకు కూడా ఎవరు జనము? కుటుంబ సభ్యులు మనం దూరం పెట్టినా కూడా ఎవరు మనకి జనము? ఆత్మీయులే కదా. ఆత్మీయులు అందుకే చాలా జాగ్రత్తగా ఆత్మీయుల మధ్య ఎట్లా ఉండాలా? చాలా సఖ్యత ఉండాలా, ప్రేమ ఉండాలి కదా, దైవికమైన సంబంధం ఉండాలా. అవి మాటలు అంటే ఆ పాస్టర్ ఇట్లా, ఈ పాస్టర్ ఇట్లా, వాళ్ళు ఇట్లా. ఇప్పుడు ఫ్యామిలీల గురించి ఎవరైనా చెడ్డగా మాట్లాడతారా? సంఘంలో ఏంటంటే దైవ సేవకుల గురించి మాట్లాడతారు. సంఘంలో ఉంటారు కదా రకరకాల వామిట్లా వీమిట్లా, అట్లా మాట్లాడుకోవడానికి అవకాశం ఇవ్వకూడదు కదా. సాతానికి మనం అవకాశం ఇవ్వకూడదు. అందుకే బైబిల్ ఏముంటుంది? సహోదరుల ఐక్యత చెప్పాలా? సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంతో మేలు కదా. ఇప్పుడు మనం వేరే చోటు నుంచి వచ్చినాం, మన ఆలోచనలు వేరు, మన తలంపులు వేరు, అన్నీ వేరు కదా. అయినా కూడా సంఘంలో ఎప్పుడైతే చేర్చబడిన తర్వాత దేవుడి మాటల ద్వారా అందరూ ఒకటే విధంగా ఒకటే ప్రేమ కలిగి ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటుని నేను. ఇప్పుడు ఏమంటుందో ఆమె? అన్నీ అనింది కదా. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తా అంటుంది, నీ వెంబడే వస్తా అంటుంది, నీవు నివసించిన చోటునే నివసిస్తా అంటుంది. ఇంకేమంటుంది? నేను మర్చిపోయినట్టు మీరు ఫీల్ చేయాలా. ఇంకేమంటుంది కదా? ఇది ఇంపార్టెంట్. ఎవరి దేవుడు అంట? అత్త ఈ మాట ఎవరంటారు కదా? నీ దేవుడే. ఈ మాట అన్నారేమో, ఎవరికి నచ్చినారు? మనకి ఇంత సంతోషం అనిపించింది. దేవుడు ఊరికే నీ దేవుడు నా ఇప్పుడు మనకి వ్యక్తిగతంగా ఒక్కొక్కరు దేవుని అనుభవించాలి కదా. ఇప్పుడు మా కుటుంబానికి కాదు, నా దేవుడు. ఎప్పుడైతే నా దేవుడు అన్నప్పుడు మన దేవుడు మన పట్ల కార్యాలు చేస్తాడు కదా. ఇప్పుడు రూతు ఏమనింది? నీ దేవుడే నా దేవుడు. అప్పుడు ఎవరు విన్నారన్నమాట? దేవుడు విన్న తర్వాత నీ దేవుడు అన్నావు కదా, అయితే చూడు ఏం చేసినాడు దేవుడు? ఒక ధనవంతునికి పెళ్లి చేసినాడు. దేవుని మహిమ కలుగాక. ఒక పేదరాలేమో ఏం లేదు, ఒక వెధవరాల పిల్లని ఎవరు చేసుకుంటారు? ఎన్ని ఆలోచిస్తారు కదా. కానీ దేవుడు ఏం చేసినాడు? నీ దేవుడే నా దేవుడు అన్నావు కదా, ఇదిగో నా దైవం ఏందో, నేనేందో, నా ప్రేమ ఏందో, నువ్వు నన్ను నమ్ముకొని ఎట్లొచ్చినావో చూపిస్తాని దేవుడు ఏం చేసినాడు? బోయాజు గారిని పెళ్లి చేసిన తర్వాత ఏం చేసినారు? బోయాజు గారు పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ పిల్లలు పుడతారు. ఓబేదు గారు పుడతారు, తర్వాత యెషయా గారు పుడతారు, తర్వాత దావీదు గారు పుడతారు. దావీదు గర్భంలో నుంచి ఎవరు వచ్చినారు? యేసయ్య కదా. ఇప్పుడు ఆమె పాత నిబంధనలో రాయబడిన రూతమ్మ గారు ఎక్కడికి వచ్చినారు? కొత్త నిబంధనలు ఎక్కడ ఉంటారు? మత్తయి సువార్త 1వ అధ్యాయం కదా. మన జీవితాలు, ఎండిపోయిన జీవితాలు కూడా దేవుడు ఏం చేస్తాడు? చిగురింప కదా. ఇప్పుడు మీ జీవితాలు ఏమన్నా నేను పాపం చేసి దేవుని దూరం అయిపోయినా, ఏమైనా బాధపడుతున్నారేమో కదా. ఎప్పుడైతే దేవా నేనైతే నా జీవితాన్ని పూర్తిగా నాశనం చేసుకున్నా, నేనైతే జీవించడానికి కానీ బ్రతికి జీవించడానికి కానీ నాలో ఏం లేదు, నన్ను నీ చేతికి అప్పగిస్తున్నా అంటే ఎప్పుడైతే దేవుని చేతిలో మన జీవితాన్ని సమర్పించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఒక మొద్దు, ఇప్పుడు చెట్టు ఉందనుకోండి, నరికితే ఏమవుతుంది? మొద్దు అయిపోయింటుంది కదా. మన జీవితాలు మొద్దు బారిన జీవితంలో ఏం చేస్తాడు దేవుడు?
చెట్టు ఎట్లయితే నరికినప్పుడు ఎట్లా చిగురిస్తుందో మన జీవితాలని ఎంత పాడు చేసుకున్నా, నువ్వు ఎంత భయంకరమైన పాపివైనా దోషివైనా, నువ్వు ఎట్లాంటి దానివైనా ఎట్లాంటి ఓడివైనా మనం దేవుని చేతిలోనికి మన జీవితాలని సమర్పిస్తే మన పాపాలని ఎన్నటికీ జ్ఞాపకం చేసుకోడు. సముద్ర అగాధంలో మన పాపాలని దేవుడు పడవేస్తాడు. మనల్ని ఇంకొకరికి ఆశీర్వాదకారకంగా దేవుడు మనల్ని చేస్తాడు. ఈ మాటలు దేవుడు మన హృదయంలో ఫలింపచేయను గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం.